సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ పరస్పరతపస్సంపత్ఫలాయిత పరస్పరౌ ప్రపంచమాతా పితరౌ ప్రాంచౌ జాయాపతిస్తు మహా అర్చత ప్రార్చత ప్రియమేధాసో అర్చత అర్చందు పుత్రక ఉత పురన్నధృష్ణర్చత. వాళ్లకు దంపతులకు తల ఒక పూలమాల ఇవ్వండి. మన కళ్ళ ఎదుట వాళ్ళు ఒకరి మెడలో ఒకళ్ళు పూలమాలలు మార్చుకుంటారు. మానో హిగుంసి జాతవేదో కామశ్వం పురుషం నిలబడండి, నిలబడి మా పరిపాతయ యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి యువం వస్త్రాణి పేవసావసాధే యువోరచ్ఛిద్రామంతవో హసర్గాః. పరమ పావనమైన శత జయంతి మహోత్సవాల్లో భాగంగా పండిత సన్మానాన్ని పొందుతున్నటువంటి పవన్ కుమార్ శర్మ వేదాన్ని సమగ్రముగా కృష్ణ యజుర్వేదాన్ని అధ్యయనం చేసి సిద్దిపేట శృంగేరి శారదాపీఠ నిర్వహణలో కొనసాగుతున్నటువంటి వేద పాఠశాలలో చాలా కష్టపడుతూ మూలాన్ని పదమును క్రమపాఠాన్ని ఏకకాలంలో విద్యార్థులకు చెప్పుతూ ఇప్పటిదాకా ఏ గురు శిష్య సంబంధాన్ని మనం చెప్పుకున్నామో అటువంటి గురు శిష్య సంబంధముతో కూడుకొని అధ్యాపనం చేస్తున్నందుకు గాను మా కరీంనగర్ వేదిక నుండి ఈ పండితునికి సన్మానం చేయడం జరుగుతున్నది. అనతి కాలంలో సలక్షణ ఘనాంత స్వాధ్యాయం చేసి తాను పరీక్షనిచ్చి విద్యార్థుల చేత పరీక్షలు నెప్పించి అనేక రత్నాలను తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ విధంగా సన్మానం చేయడం జరుగుతుంది. ఈ అధ్యాపకుడి విశేషం ఏంటంటే ఇప్పటికీ పుస్తకం చూస్తే అక్షరం చదవరాని విద్యార్థులకు సగం వేదం కంఠస్థం చేయించిండు. నేను ఆశ్చర్యపోయినా, ఇప్పటికీ అక్షరం చదవరాదు వానికి పుస్తకంలో, బ్రాహ్మణం మొత్తం కంఠస్థం చేయించిండు. ఎట్లానయ్యా నువ్వు వీడికి అక్షరాలు రావు అంటే 1,00,000 గాయత్రి చేయించినాడు వాళ్ళతోని. చేయించిన తర్వాత మనకి ధారణాశక్తి పెరిగింది. వాడు మొన్న మొత్తం బ్రాహ్మణం పరీక్ష ఇచ్చినాడు. అటువంటి పరిశ్రమ చేసే అధ్యాపకుడు మా శాస్త్రి గారికి ఇష్టడైనాడు. ఇవాళ ఒకసారి ఆహూతులైన మీరంతా ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోండి. అయిపోయింది 2 నిమిషాలు. యో వైతాం బ్రహ్మణో వేదామృతేన ప్లుతాంబురీం తస్మై బ్రహ్మ చ ఆయుః కీర్తిం ప్రజాం దదుః.